హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. సో ఈ రోజు మనం జూన్ 2025 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. సో వీటిలో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసరికి ఇండియా టు కండక్ట్ పాపులేషన్ సెన్సెస్ 2027. సో సెన్సెస్ 2027 అన్నమాట. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు లాస్ట్ సెన్సెస్ అనేది 2011 లో కండక్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ యాక్చువల్ గా ఎవ్రీ 10 years ఒకసారి కండక్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. అది 2021 లో కండక్ట్ చేయాలి, బట్ డ్యూ టు కోవిడ్ అండ్ అదర్ రీజన్స్ సో కండక్ట్ చేయలేకపోయారు. నౌ 2027 లో 2 phases లో కండక్ట్ చేస్తారు అనమాట. 2 phases లో కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారంటే హౌస్ లిస్టింగ్ తీసుకుంటారు అనమాట. లైక్ ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఏంటి అనేసి. తర్వాత పాపులేషన్ ఎన్యూమరేషన్ చేస్తారనమాట. అంటే ఈచ్ హౌస్ లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ చేసుకుంటూ వెళ్తారనమాట. అండ్ ఇక్కడ రిఫరెన్స్ డేట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 2027 కి రెఫరెన్స్ డేట్ వచ్చేసరికి మార్చ్ 1, 2027. సో ఈ రిఫరెన్స్ డేట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సపోజ్ మనకి ఆ సెన్సెస్ కండక్ట్ చేయడానికి వస్తారనమాట. ఎవరు అఫీషియల్స్ ఎవరు వస్తారు, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారు అనమాట. ఈ పర్టికులర్ డేట్ తర్వాత ఎవరైతే పుడతారో వాళ్ళని కన్సిడర్ చేయరు అనమాట. సో ఈ పర్టికులర్ డేట్ ముందు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఇది రెఫరెన్స్ డేట్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. అండ్ ఈ రెఫరెన్స్ డేట్ వచ్చేసరికి టూ టైప్స్ ఉందన్నమాట. మార్చ్ 1, 2027 ఒక ఇండియాలో కొన్ని పార్ట్స్ కి, మేజర్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ కి. అండ్ అక్టోబర్ 1, 2026. సో ఇది అనేది స్నో బౌండ్ ఏరియాస్. సో అవి ఏమేమి వస్తాయి మనకి? జమ్మూ కాశ్మీర్, సమ్ స్నో బౌండ్ ఏరియాస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, అలానే ఉత్తరాఖండ్. సో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్లేసెస్ ఇవి మొత్తం కూడా వీటికి రెఫరెన్స్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 1, 2026. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి మార్చ్ 1, 2027. ఇది అనేది రిఫరెన్స్ డేట్ అనమాట. నెక్స్ట్ ఇలా సెన్సెస్ కండక్ట్ చేస్తా ఉన్నారు కదా, దీనికి లీగల్ బేసిస్ ఏంటి? దీనికి లీగల్ బేసిస్ వచ్చేసరికి సెక్షన్ 3 ఆఫ్ సెన్సెస్ యాక్ట్ 1948. సో సెక్షన్ 3 ఆఫ్ సెన్సెస్ యాక్ట్ 1948. సో సెన్సెస్ యాక్ట్ అనేది 1948 లో చేశారు. అది లీగల్ బేసిస్ అన్నమాట. నెక్స్ట్ లీగల్ బేసిస్ చూసాము. నౌ కాన్స్టిట్యూషన్ బేసిస్ వచ్చేసరికి ఆర్టికల్ 246. సో ఈ ఆర్టికల్ 246 ఏం చెప్తుందంటే డీల్స్ విత్ ద డివిజన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. సో ఈ ఆర్టికల్ 246 దేని మీద ఎంఫసైజ్ చేస్తుందంటే డివిజన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. సో యూనియన్ కి స్టేట్స్ కి మధ్యలో ఏ పవర్స్ ఎవరు చూస్ చేసుకోవాలనేసి ఇది చెప్తా ఉందన్నమాట. దాంట్లో ఎంట్రీ నెంబర్ 16. సో ఎంట్రీ నెంబర్ 16 అనేది కాన్స్టిట్యూషన్ బేసిస్ ఫర్ ది సెన్సెస్ అన్నమాట. అండ్ ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి మనకి 7th షెడ్యూల్ లో తెలుస్తుంది అనమాట. 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. సో దాంట్లో మనకి లిస్ట్ ఇచ్చారనమాట. సో 3 types ఆఫ్ లిస్ట్ అయితే ఉంది. లిస్ట్ 1, అలానే లిస్ట్ 2, అలానే లిస్ట్ 3. సో లిస్ట్ 1 వచ్చేసరికి యూనియన్ గురించి చెప్తుంది అనమాట. ఈ యూనియన్ లో మనకి డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ వీటి మీద లెజిస్లేటివ్ పవర్స్ మొత్తం కూడా యూనియన్ కింద ఉంటాయి. అండ్ లిస్ట్ 2 వచ్చేసరికి స్టేట్ గురించి చెప్తుంది అనమాట. సో లిస్ట్ 1 యూనియన్ అయితే లిస్ట్ 2 స్టేట్. సో స్టేట్ లో ఏమేమి వస్తాయి మనకి? పబ్లిక్ హెల్త్, పోలీస్ ఇవన్నీ కూడా లిస్ట్ 2 కింద వస్తాయి. అండ్ లిస్ట్ 3 అంటే కాంకరెంట్ అనమాట. సో బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ కెన్ మేక్ ద లెజిస్లేటివ్ పవర్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఫారెస్ట్ ఇవన్నీ కూడా లిస్ట్ 3 లో వస్తాయి అన్నమాట. సో మనకి ఎక్కువగా నేను ఎగ్జామ్ రాసినప్పుడు అంటే ఎగ్జామ్ కి అటెంప్ట్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంకరెంట్ లిస్ట్ అని అడిగాడు. సో ఎడ్యుకేషన్ ఈజ్ కాంకరెంట్ లిస్ట్. నౌ కమింగ్ టు ది సెన్సెస్. సో మనకి ఫస్ట్ సెన్సెస్ వచ్చేసరికి ఇండియాలో ఫస్ట్ సెన్సెస్ వచ్చేసరికి 1872 లో జరిగింది అనమాట. 1872 అప్పుడు లార్డ్ మయో ఉన్నాడు అనమాట. లార్డ్ మయోస్ పీరియడ్. సో బ్రిటిష్ జనరల్స్ ఉన్నారు కదా, అప్పుడు లార్డ్ మయో ఉన్నాడు అనమాట వైస్రాయ్గా. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇది ఏంది జస్ట్
నాట్ ఫుల్ వన్ అన్నమాట. అంటే కంప్లీట్ డీటెయిల్స్ అవేం తీసుకోలేదు అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని ఫస్ట్ సింక్రనస్ సెన్సస్ వచ్చేసరికి 1881లో లార్డ్ రిప్పన్. సో లార్డ్ రిప్పన్ ఏ టైంలో ఫస్ట్ ఫుల్ సెన్సస్ అనేది జరిగింది అనమాట. ఆఫ్టర్ దట్ ఎవ్రీ 10 years ఒకసారి సెన్సస్ ఎన్యూమినేషన్ అనేది జరుగుతూ వస్తుంది అనమాట. సో ప్రీవియస్ వచ్చేసరికి 2011లో జరిగింది. ఇది వచ్చేసరికి ఓవరాల్ గా 15th అనమాట, 15th సెన్సస్. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సెన్సస్ ఎవరు కండక్ట్ చేస్తారు? సో దిస్ వన్ కండక్టెడ్ బై ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్. ఓకే, ఈ సెన్సస్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు? కండక్టెడ్ బై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ బై ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్. నౌ ఇది ఏ మినిస్టర్ కింద వర్క్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఎవ్రీ 10 years అనమాట. నౌ ఈ 2027 యొక్క సెన్సస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంక్లూజన్ ఆఫ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్. సో క్యాస్ట్ ఎన్యూమరేషన్ అంటే ఏ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేసి కూడా ఇది కూడా ఈసారి ఇంక్లూడ్ చేశారు అనమాట. PM మోడీ ఇనాగ్రేట్స్ చీనాబ్ రైల్ బ్రిడ్జ్. సో ఇది వచ్చేసరికి వరల్డ్ లోనే హైయెస్ట్ రైల్వే ఆర్క్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ చీనాబ్ రైల్ బ్రిడ్జ్ అనేది దేని కనెక్ట్ చేస్తారంటే కాశ్మీర్ రైల్ లింక్ టు ఇండియా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి దీని హైట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని హైట్ వచ్చేసరికి 359 మీటర్స్. సో ఇది ఈఫిల్ టవర్ ఉంది కదా, ఈఫిల్ టవర్ హైట్ కన్నా 35 మీటర్స్ ఎక్కువ, 35 మీటర్స్ మోర్ దెన్ ది ఈఫిల్ టవర్ అనమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. అండ్ చీనాబ్ రైల్ బ్రిడ్జ్ అనేది చీనాబ్ రివర్ మీద బిల్డ్ చేశారనమాట. దీన్ని USBRL. సో యు అంటే ఉద్ధంపూర్, శ్రీనగర్ అంటే బారాముల్లా రైల్వే లింక్. సో దీని టోటల్ లెంత్ వచ్చేసరికి 272 కిలోమీటర్స్. సో మనకి మెయిన్ దీంట్లో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చీనాబ్ రైల్ బ్రిడ్జ్ ఇది హైయెస్ట్ రైల్వే ఆర్క్ ఇన్ ద వరల్డ్. అండ్ దీని హైట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 55th MPC మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే జరిగింది అనమాట. సో మన అందరికీ తెలుసు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా. అండ్ రెపో రేట్ వచ్చేసరికి 5.5% ఉంది. 5.5%. ఫ్రెండ్స్ రెపో రేట్ అంటే ఏంది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంది, అండ్ RBI రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇవి మొత్తం కూడా నేను వీడియోలో చెప్పాను. సో దాని డిస్క్రిప్షన్ అయితే మీకు దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో ఇన్వర్స్ రిలేషన్ ఎలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనేసి అన్ని చెప్పాను అనమాట. ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డిజిటల్ ఇండియా. సో డిజిటల్ ఇండియా అనే స్కీమ్ లాంచ్ అయ్యి 11 years అయింది అనమాట. సో ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే యాక్చువల్గా 1st July 2015. సో 2015లో లాంచ్ అయింది. అండ్ దిస్ ఇయర్ 11th anniversary. నెక్స్ట్ దీని మోటో వచ్చేసరికి, డిజిటల్ ఇండియా మోటో వచ్చేసరికి పవర్ టు ఎంపవర్. ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో MEIT. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ MOF. ఈ 2 మినిస్ట్రీస్ కలిసి డిజిటల్ ఇండియా స్కీమ్ ని ముందుకు తీసుకెళ్లారన్నమాట. అండ్ సో ఈ డిజిటల్ ఇండియా వల్ల మనకి ఏం బెనిఫిట్ జరిగింది అంటే కీ ఇనిషియేటివ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో మనందరూ తెలుసు ఫ్రెండ్స్, ఒకప్పుడు ఏదన్నా గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టేసి ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అంటే మధ్యలో మిడిల్ మ్యాన్ ని చాలా మందిని దాటుకుని వెళ్ళాలన్నమాట. మనకి శ్రీరామదాసు మూవీలో చూపించినట్టు ఒక ఐస్ పీస్ అనేది హ్యాండ్స్ మారే కొద్దీ ఎలా కరిగిపోతా ఉండో అలా కరిగిపోతూ ఉండేది అనమాట.
వన్స్ అపాన్ టైం. బట్ నౌ ఈ డీబీటీ వల్ల ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన అకౌంట్ కి డైరెక్ట్ గా అమౌంట్ తన ఎంత ఎలిజిబిలిటీ అయితే ఉందో ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇది డీబీటీ. నెక్స్ట్ ఈ డీబీటీ వల్ల ఏంటంటే 322 ప్లస్ స్కీమ్స్ అండ్ 56 మినిస్ట్రీస్ ఇన్ని స్కీమ్స్ కి ఇన్ని మినిస్ట్రీస్ ఇంటిగ్రేట్ అయ్యాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే 44 lakh crore ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనమాట, ట్రాన్స్ఫర్స్. సో దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆధార్. సో ఈ ఆధార్ వల్ల ఏంటంటే మనకి బ్యాంక్ కేవైసీ లేకపోతే ఎనీ స్కీమ్ ఫర్ దట్ మ్యాటర్ అవైలబిలిటీ దానికి అది అవైల్ చేసుకోవాలి అంటే ఈ ఆధార్ అనేది ఎంతో ఉపయోగపడుతూ ఉంది అనమాట. ఈవెన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ కూడా స్టార్ట్ చేశారు అనమాట. సో ఇలా ఆధార్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిజిలాకర్. సో ఈ డిజిలాకర్ వల్ల ఏంటంటే మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సపోజ్ నా పాన్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా నేను డిజిలాకర్ లో డాక్యుమెంట్స్ పెట్టుకుంటాను అనమాట. సో వెన్నెవర్ నాకు అవసరం అనిపించిందో అప్పుడు ఈ డిజిలాకర్ ఓపెన్ చేసి ఆ డాక్యుమెంట్ అవన్నీ చూపిస్తూ ఉంటాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే దగ్గర 852 ప్లస్ crore డాక్యుమెంట్స్ అనేవి ఇష్యూ అయినాయి అనమాట డిజిలాకర్ నుంచి. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా అనమాట. డిజిటల్ ఇండియాలోనే మరొక కీ ఇనిషియేటివ్ ఏంటంటే జీవన్ ప్రమాణ్. సో జనరల్ గా పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్ అడుగుతారు అనమాట. అంటే వాళ్ళు బతుకున్నారా లేదా అనేసి సర్టిఫికేట్ అడుగుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ పెన్షన్. వాళ్ళు ఏం చేయాలి, బ్యాంకుకి వెళ్ళి ఇన్ పర్సన్ గా వాళ్ళ లైఫ్ సర్టిఫికేట్ అవన్నీ సబ్మిట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు సమ్ ఐడెంటిఫికేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆ పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తారనమాట. సో ఇది ఎవ్రీ 3 months తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి అలా వెళ్తా ఉంటుంది. ఈ జీవన ప్రమాణం దీనివల్ల ఏంటంటే ఇట్ ఈజ్ ది పెన్షనర్స్ లైఫ్స్. సో ఇన్ పర్సన్ బ్యాంక్ విజిట్ అనేది అవసరం లేకుండా చేసింది అనమాట. నియర్లీ 10 crore people రిజిస్టర్ అయ్యారు అనమాట. 10 crore people రిజిస్టర్ అయ్యారు. సో ఇది జీవన్ ప్రమాణం. అండ్ నెక్స్ట్ వన్ ఉమాంగ్ యాప్. సో ఈ యాప్ వల్ల ఏంటంటే మనకి కొన్నిసార్లు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో వర్క్ ఉంటుంది అనమాట. సో ఈ ఉమాంగ్ యాప్ వల్ల 2000 ప్లస్ సర్వీసెస్ అనేవి ఈ యాప్ లోనే మనం చేసుకోవచ్చు అనమాట అక్రాస్ డిపార్ట్మెంట్స్. ఇది సింగిల్ యాప్. నెక్స్ట్ PM గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్. PM గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్. సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే రూరల్ ఏరియాస్ లో ఉంటారు కదా వాళ్ళని టు మేక్ దెమ్ డిజిటల్లీ లిటరేట్ అనమాట. సో నియర్లీ 6 crore people, 6 crore రూరల్ ఇండియన్స్ ని డిజిటల్లీ లిటరేట్ గా చేయడానికి ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫోన్ పే ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఎలా చెక్ చేసుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా నేర్పుతారు అనమాట. సో వీటి వల్ల ఏంటంటే డిజిటల్ డివైడ్ అనేది రెడ్యూస్ చేయొచ్చు అనమాట. డిజిటల్ డివైడ్. సో ఈ డిజిటల్ డివైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ కి మన జనరేషన్ కి డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ టెక్నాలజీ పరంగా కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ స్కీమ్స్ అన్ని కూడా యూజ్ అయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి PM సురక్షిత మాతృత్వ అభియాన్. సో PMSMA, PM సురక్షిత మాతృత్వ అభియాన్. ఈ స్కీమ్ లాంచ్ అయ్యి 9 years అయింది అనమాట. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే యాక్చువల్గా 2016 జూన్ లో లాంచ్ చేశారు అనమాట. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో MOH అండ్ FW దీని కింద వస్తుంది అనమాట. ఇది మెయిన్ గా అంటే ఈ స్కీమ్ మెయిన్ గా ఏంటంటే టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ నియోనేటల్ మార్టాలిటీ. సో పుట్టినప్పుడే పిల్లలు చనిపోతూ ఉండేవాళ్ళు అనమాట. దాన్ని తగ్గించడానికి ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. సో దీని ఇంపాక్ట్ ఏంటంటే 2014-16 మధ్యలో MMR మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అదనేది 130 per
1 lakh birth, 1 lakh లైవ్ బర్త్స్ ఉంటే 2014-16 మధ్యలో 130 ఉంటే ఎంఎంఆర్ రేట్ 2022-23కి ఈ ఎంఎంఆర్ రేట్ అనేది 80కి రెడ్యూస్ అయింది అనమాట. 80 per 1 lakh లైవ్ బర్డ్స్. సో ఈ ఎంఎంఆర్ రేట్ పర్ 1 lakh అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ స్కీమ్ యొక్క ఇంపాక్ట్ అనేది ఇలా చూపెట్టింది అనమాట, అంటే 80కి రెడ్యూస్ అయింది. సో చాలా ఇంపాక్ట్ అనేది చూపెట్టింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సాహిత్య అకాడమీ. సో ఇది అనేది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ లిటరేచర్ అనమాట ఇన్ ఇండియా. అండ్ ఇది వచ్చేసరికి 12th March 1954 అప్పటి మన పిఎం జవహర్లాల్ నెహ్రూ గారు ఇది ఇన్స్టిట్యూట్ చేశారనమాట. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సూపర్విజన్ లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మెయిన్ గా వచ్చేసరికి మనకి ఈ సాహిత్య అకాడమీలో మెయిన్ గా వచ్చేసరికి ఇది 24 లాంగ్వేజెస్ లో ఎవరైతే గ్రేట్ కంట్రిబ్యూషన్స్ ఇస్తారో టువర్డ్స్ లిటరేచర్ వాళ్ళకి అవార్డ్స్ ని ఇస్తూ ఉంటుంది అనమాట సాహిత్య అకాడమీ అనేది. సో ఈ 24 లాంగ్వేజెస్ ఏంటి అంటే 8th షెడ్యూల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ 22 లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థాన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సాహిత్య అకాడమీ అనేది 24 లాంగ్వేజెస్ లో ఇస్తారు. అవి ఏమిటి అంటే 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంట్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థాన్. సో టోటల్ 24 లాంగ్వేజెస్ లో ఇస్తారన్నమాట. అండ్ ఈ సాహిత్య అకాడమీ యొక్క అవార్డు వచ్చేసరికి 1 lakh అనమాట. 1 lakh. సో 1 lakh రూపీస్ అమౌంట్ అనేది ఇస్తారనమాట. అండ్ మక్కన్లాల్ చతుర్వేది ఈయననే ఫస్ట్ సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్. మక్కన్లాల్ చతుర్వేది ఈయనకి హిందీ అనమాట, హిందీలో వచ్చింది 1955. సో 1954లో మనకి సాహిత్య అకాడమీని ఎస్టాబ్లిష్ చేశారు. సో 1954లో మనకి సాహిత్య అకాడమీని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 1955 నుంచి మనకి అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనమాట. 1955 నుంచి. సో అలా హిందీలో ఫస్ట్ అవార్డు వచ్చేసరికి మక్కన్లాల్ చతుర్వేది. అలానే ఇంగ్లీష్ లో వచ్చేసరికి ఆర్కే నారాయణ. సో ఈయన కార్టూనిస్ట్ గా అండ్ అట్ ద సేమ్ టైం నావలిస్ట్ గా చాలా ఫేమస్ అనమాట. ఈయన రాసినటువంటి ది గైడ్ అనే నావల్ కి సాహిత్య అకాడమీ వచ్చింది అనమాట. సాహిత్య అకాడమీ అవార్డు ఇన్ ఇంగ్లీష్. హీఈస్ ద ఫస్ట్ విన్నర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు గెట్ సాహిత్య అకాడమీ అవార్డు. అండ్ ఈయన రాసిన వేరే బుక్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. లైక్ స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్, మాల్గుడి డేస్. సో మాల్గుడి డేస్ మనకి అప్పట్లో దూరదర్శన్లో సీరియల్ లాగా వచ్చేది అనమాట. అది రాసింది ఆర్కే నారాయణ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాహిత్య అకాడమీ ఫ్రెండ్స్. బాల సాహిత్య అకాడమీ అవార్డు. సో ఈ బాల సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసరికి 2010లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇది కూడా సేమ్ 24 లాంగ్వేజెస్ లో ఇస్తారు. ఇక్కడ ప్రైజ్ మనీ అవార్డ్ మనీ వచ్చేసరికి 50,000. అండ్ మనం ఈ బాల సాహిత్య అకాడమీ అవార్డు వీటిలో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీషు, హిందీ అండ్ ఎవరైనా పిఎస్సి జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ లో ఎవరికి వచ్చినాయి అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాహిత్య అకాడమీ యువ పురస్కార్. ఇక్కడ వచ్చేసరికి సేమ్ 24 లాంగ్వేజ్ లో ఇస్తారు. ఈ అవార్డు వచ్చేసరికి 2011 నుంచి స్టార్ట్ చేశారు అనమాట. 2011 నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏజ్ లిమిట్ ఉంది. ఎందుకంటే యువ పురస్కారం అంటాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి less than 35. ఇక్కడ బాల సాహిత్య అకాడమీ అవార్డుకి ఏజ్ లిమిట్ ఏం లేదనమాట. ఎవరైతే చిల్డ్రన్ ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వాళ్ళ నావెల్స్ కానీ లేకపోతే వాళ్ళ రైటింగ్స్ కానీ ఉంటాయో వాళ్ళకి బాల సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తారు. ఇక్కడ సాహిత్య అకాడమీ యువ పురస్కార్, యువ అంటున్నాం, దట్ మీన్స్ యంగ్. సో అండర్ 35 అనమాట ఏజ్ లిమిట్ అనేది ఉంది. అండ్ ఈ ఇయర్ వచ్చేసరికి
ఇంగ్లీష్ లో అద్వైత్ కొర్లాకర్ ఇతనికి వచ్చిందనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. సో నేను రాసిన బుక్ నేమ్ వచ్చేసరికి సిద్ధార్థ్. సో సిద్ధార్థ్ గౌతమ్ బుద్ధ గురించి రాశాడు. సో సిద్ధార్థ్ ద బాయ్ హూ బికేమ్ బుద్ధ. ఆ నావెల్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వచ్చిందనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో యువ పురస్కార్. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సిప్రస్ ఆ కంట్రీని విజిట్ చేశారనమాట. అక్కడ ఆయనకి హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ది సిప్రస్, ఆ కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ అనేది ఇచ్చారనమాట. సో దాని నేమ్ వచ్చేసరికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ 3. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ 3. సో అది సిప్రస్ కంట్రీ అనమాట. సిప్రస్ కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు. సో ఈ సిప్రస్ కంట్రీ యూరోప్ లో ఉందన్నమాట. మెడిటేరియన్ సీకి దగ్గరలో ఉంటుంది. అదొక ఐలాండ్. అండ్ దీని క్యాపిటల్ సిటీ వచ్చేసరికి నికోషియా. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసరికి గ్రీక్ అండ్ టర్కిష్. సిప్రస్ కంట్రీ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్. అండ్ ఈ మెకారియో అనే అతను ఉన్నాడు కదా, మెకారియో 3 అనే అతను, ఈయన ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సిప్రస్ అనమాట. సో ఆయన పేరు మీద ఈ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇండియా టు లాంచ్ ఫస్ట్ ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే. సో ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే. సో ఈ సర్వే ఎవరు చేస్తారా అంటే ఎన్ఎస్ఓ అనమాట. దిస్ సర్వే విల్ బి కండక్టెడ్ బై ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ మినిస్ట్రీ కింద ఉన్నటువంటి ఎన్ఎస్ఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు అనమాట. ఫ్రెండ్స్, జనరల్ గా మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటుంది కదా, అదంతా కూడా టేకింగ్ కేర్ బై ఎన్ఎస్ఓ ఉంది అనమాట. దట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో వాళ్ళు ఆ డేటా మొత్తం తీసుకుంటారు అనమాట. తీసుకొని ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసి మనకి ప్రీవియస్ అయితే క్వార్టర్లీ అండ్ యాన్యువల్లీ ఉండేది ఇది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో ప్రెసెంట్ అయితే మనకి మంత్లీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. మంత్లీ ఇస్తా ఉన్నారు. సో పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే, ఆ సర్వే ద్వారా మనకి మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో ఎంత ఉందనేసి చెప్తూ ఉన్నారు అనమాట. గ్లోబల్ పీస్ ఇండెక్స్. సో ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ గివెన్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో వీళ్ళు ఇస్తారనమాట ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్. వాళ్ళు అక్రాస్ 163 కంట్రీస్ అండ్ కవరింగ్ 99.7% గ్లోబల్ పాపులేషన్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఒక 23 ఇండికేటర్స్ పెట్టుకున్నారు అనమాట. ఆ 23 ఇండికేటర్స్ పెట్టుకొని ఒక వాల్యూ అనేది ఇస్తారనమాట. గ్లోబల్ పీస్ ఇండెక్స్ GPI వాల్యూ. సో ఆ వాల్యూని బేస్ చేసుకుని మనకి కంట్రీస్ ఇచ్చారనమాట. కంట్రీస్ లిస్ట్ ఇచ్చారనమాట. వీటిలో ఫస్ట్ కంట్రీ వచ్చేసరికి ఐస్లాండ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐర్లాండ్. సో ఈ 2 కంట్రీస్ ఇంపార్టెంట్. అండ్ ఇండియాస్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2025 లో ఇండియాస్ పొజిషన్ 115. అదే 2024 లో వచ్చేసరికి 116. అంటే 1 పొజిషన్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకున్నాం అనమాట. అండ్ లీస్ట్ కంట్రీస్ హ్యావింగ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ లో రష్యా ఉంది. లీస్ట్ కంట్రీ వచ్చేసరికి రష్యా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన మెయిన్ గా ఇదనే కాదు, ఏ ఇండెక్స్ తీసుకున్నా కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్ లో ఏముంది, సెకండ్ ప్లేస్ లో ఏముంది, ఆ రెండు మస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండియాస్ పొజిషన్ దిస్ ఇయర్ అంటే 2025 అండ్ ప్రీవియస్ ఇయర్ 2024. అండ్ లీస్ట్ ఆ పర్టికులర్ ఇండెక్స్ లో లీస్ట్ కంట్రీ ఏంటి అనేది కూడా చూసుకోవాలన్నమాట. సో మాక్సిమం ఇవే ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శుభాంశు శుక్లా. సో ఈయన గ్రూప్ కెప్టెన్ అనమాట. ఈయన ఏం చేశాడంటే 25th June 2025 స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ద్వారా
ఐఎస్ఎస్ లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దీనిలోకి ఎంటర్ అయ్యాడు అనమాట. అది ఏంటి? ఫాల్కన్ 9. సో ఎగ్జామ్ 4 ఉంది. ఎగ్జామ్ 4 అనే మిషన్ లో నేను పార్ట్గా వెళ్ళాను అనమాట. అండ్ రాకేష్ శర్మ 1984 లో ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్ టు బి ఇన్ స్పేస్ అనమాట, రాకేష్ శర్మ. ఆఫ్టర్ దట్ శుభాంశు శుక్లా అనమాట, ఈయన వెళ్ళారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మిషన్ ఎగ్జామ్ 4. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు రీచ్ ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రీచ్ అయినటువంటి ఫస్ట్ ఇండియన్ శుభాంశు శుక్లా అనమాట. సో ఈయన యూపీ లక్నోలో జన్మించారనమాట. ఇది ఒకటి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అమృత్ స్కీమ్. సో ఈ అమృత్ స్కీమ్ ప్రవేశపెట్టి 10 years అయిందనమాట. 10 years ఫర్ అమృత్. సో ఈ అమృత్ స్కీమ్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దాని కింద నడుస్తూ ఉందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఈ స్కీమ్ వచ్చేసరికి జూన్ 25, 2015 లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 2025కి 10 years అయితే కంప్లీట్ చేసుకోబోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే 2.03 crore ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు. అండ్ అర్బన్ ఏరియాస్ లో అర్బన్ లోకల్ బాడీస్ ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఈ స్కీమ్ అనేది చాలా యూజ్ అయింది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అమృత్ 2.0 అనేది ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. అది ఎప్పుడైనా అంటే October 1, 2021 లో అమృత్ 2.0 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ స్కీమ్ ని మొత్తం అబ్జర్వ్ చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇంకోటి కూడా చేస్తున్నమాట. అదేంటంటే గెజెట్ ఆఫ్ ఇండియా. సో ఇది వీక్లీ పబ్లిష్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే గెజెట్ ఆఫ్ ఇండియా అనేది, అది కూడా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నమాట. ఇది 2020 SSC ఎగ్జామ్స్ లో అడిగాడు అనమాట. గెజెట్ ఆఫ్ ఇండియా ఈజ్ పబ్లిష్డ్ బై విచ్ మినిస్ట్రీ అని, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఇది వీక్లీ పబ్లిష్ చేస్తూ ఉంటారు అనమాట ఈ గెజెట్ ఆఫ్ ఇండియాని. కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్స్. సో ఓన్లీ కేరళ స్టేట్ మాత్రమే అనమాట ఇవి కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఇక్కడ వచ్చేసరికి బెస్ట్ నావెల్ ఇది ఎవరికి వచ్చిందా అంటే జిఆర్ ఇందు గోపన్. బెస్ట్ నావెల్ జిఆర్ ఇందు గోపన్. సో ఆయన రాసిన నావెల్ నేమ్ ఏంటంటే యానో అన్నమాట, AANO యానో. సో ఈ నావెల్ కి బెస్ట్ నావెల్ అవార్డు వచ్చింది అనమాట, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు. అండ్ నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇది చైనాలోని క్వింగ్ డావో ఆ ప్లేస్ లో జరిగింది అనమాట. అక్కడ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆ జాయింట్ స్టేట్మెంట్ మీద సైన్ చేయడానికి రిఫ్యూజ్ చేశారు అనమాట. అది ఎందుకు రిఫ్యూజ్ చేశారు అండ్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. అవన్నీ మీరు చూడండి ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. క్యాబినెట్ అబ్జర్వ్స్ 50 years ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనమాట. 50 years ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ఆ ఎమర్జెన్సీ అనేది ఇండియాలో ఎప్పుడు ప్రకటించారంటే 25th June నుంచి 25th June 1975 టు 21st March 1977. సో ఇప్పుడు ఈ పీరియడ్ లో ఆల్మోస్ట్ 21 months ఈ పీరియడ్ లో ఎమర్జెన్సీ అనేది ప్రకటించారనమాట. అప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారా అంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన డిక్లేర్ చేశారన్నమాట ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని. అండ్ ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ప్రకటించిన తర్వాత ఏం జరిగిందంటే ఆల్ న్యూస్ ప్రింట్ ఇవన్నీ కూడా స్టాప్ చేశారనమాట. అండ్ సెన్సర్షిప్ ప్రకటించారు. చాలా మంది మెయిన్ లీడర్స్ మొత్తం అపోజిషన్ లీడర్స్ మొత్తాన్ని కూడా జైల్లో పెట్టారనమాట డ్యూరింగ్ దట్ ఎమర్జెన్సీ పీరియడ్. సో అందుకని ఈ డేని 25th June ని ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే PM మోడీ గారు కాన్స్టిట్యూషన్ హత్యా దివాస్ గా ప్రకటించారనమాట. సో కాన్స్టిట్యూషన్ మర్డర్ డేగా. అండ్ ఈ ఎమర్జెన్సీ విధించడానికి మనకి కాన్స్టిట్యూషన్ లో ఎమర్జెన్సీ పవర్స్ అని ఉందన్నమాట.
కాన్స్టిట్యూషన్ లో ఎమర్జెన్సీ పవర్స్. సో ఇది ఏ పార్ట్ చెబుతుందంటే కాన్స్టిట్యూషన్ లో 18th పార్ట్ చెప్తుంది అనమాట. 18th పార్ట్ ఎమర్జెన్సీ పవర్స్ గురించి. అండ్ ఆర్టికల్స్ వచ్చేసరికి 352 నుంచి 360 ఈ ఆర్టికల్స్ చెప్తున్నాయి అనమాట. సో మెయిన్ గా మనకి ఎమర్జెన్సీ అనేది 3 టైప్స్ అనమాట. 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ వైడ్ ఎమర్జెన్సీ. ఇది ఏ టైంలో? డ్యూరింగ్ వార్, అగ్రెషన్, ఏదైనా కంట్రీ మీద మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా కంట్రీ మన మీద అగ్రెషన్ చేసినప్పుడు అప్పుడు ప్రకటిస్తారు అనమాట నేషనల్ ఎమర్జెన్సీ. ఇది ఆర్టికల్ 352. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టేట్ ఎమర్జెన్సీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసిడెంట్ రూల్. సో దీని ఆర్టికల్ వచ్చేసరికి 356. అండ్ ఈ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు 6 months కంటే ఎక్కువ కంటిన్యూ చేయాలి అంటే పార్లమెంట్ అప్రూవల్ కావాలి. 6 months కంటే ఎక్కువ. అదేవిధంగా స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు విత్ ఇన్ 2 months లో పార్లమెంట్ అప్రూవల్ కావాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇది ఆర్టికల్ 360 చెప్తుంది అన్నమాట. ఎప్పుడైతే మన ఇండియా ఫైనాన్స్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ అనేది థ్రెటన్ అయినప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ప్రకటిస్తాం అనమాట. ఇది వచ్చేసరికి విత్ ఇన్ 2 months లో, ఇది కూడా విత్ ఇన్ 2 months లో పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఎమర్జెన్సీ పవర్స్ అండ్ ఏ ఎమర్జెన్సీస్ ఉంటాయి అనేది. అండ్ ఇది ఫ్రెండ్స్ జూన్ కరెంట్ అఫైర్స్ 2025 పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ లో మరిన్ని కరెంట్ అఫైర్స్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.